సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కుమారపురం గ్రామంలో అభయ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన నాయకులు జన సైనికులు భారీ ఎత్తున రక్తదాన శిబిరాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 100కు పైగా ఇక్కడ రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అంగరంగ వైభవంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అయితే సంబరాలు అంటున్నాయి. ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ గొల్లపురం మన కుమారపురం గ్రామం పిఠాపురం నియోజకవర్గంలో కుమారపురం గ్రామంలో అభయ బ్లడ్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి అభయ బ్లడ్ బ్యాంక్ సంబంధించి రాజేష్ గారు ఉన్నారు. మనం రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజేష్ గారు, భారీ ఎత్తున రక్తదాన శిబిరం పిఠాపురం నియోజకవర్గంలో జరగడం ఎలా అనిపిస్తుంది మీకు? అందరికీ నమస్కారం. ఈరోజు మెగా రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కుమారపురం గ్రామ ప్రజలందరూ కలిపి మన అభయ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మహిళలు వచ్చి పాల్గొన్నారు, చాలామంది పెద్దవాళ్ళు కూడా వచ్చి పాల్గొన్నారు. సుమారు 100 మంది పైగా ఇక్కడ రక్తదానం చేసి చాలామందికి పూర్తిగా నిలవడం చాలా ఆనందకరంగా భావిస్తుంది. అయితే మహిళలు రక్తదానం చేయడానికి వెనకడికి వేస్తుంటారు. ఇక్కడ మహిళలు కూడా పాల్గొనడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మహిళలు అనేది వాళ్ళు కొంచెం బ్లడ్ ఇవ్వడానికి కొంచెం వెనకబడుతుంటారు. యాక్చువల్గా వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము వద్దన్నా సరే మేము ఇస్తామని వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది లేడీస్ ఎక్కువగా రావడం ముందుకు జరిగింది. రక్తదానం చేయడం వల్ల 3 ప్రాణాలు నిలబడతాయని చెప్పి అంటున్నారు. ఈ బ్లడ్ బ్యాంక్ చాలా మందికి ఆసరాగా నిలబడుతుందని చెప్పి అనుకుంటున్నారు. ఇది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు సమాజానికి నా వంతు సహాయ సహకారాలు అందించాలనే చాలా మంది ఉంటుంది, కానీ అది సమయం కేటాయించి చేయాలనే ఓర్పు చాలా తక్కువ మందికి ఉంటుంది. మీరు దాన్ని ముందుకు నడిపించడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా ఇప్పుడు ఒక బ్లడ్ డొనేట్ చేయడం వల్ల 3 ప్రాణాలు అనేది నిలబడడం జరుగుతుంది. ఏంటంటే ఒకటి ఎఫ్ఎఫ్బి పరంగా, ఒకటి ఆర్డీపీ పరంగా, ఒకటి బ్లడ్ ఓల్డ్ బ్లడ్ అనేది ప్యాకెట్స్ పరంగా చేస్తాం. ఇందులో ఏంటంటే ఇప్పుడు చాలామంది బ్లడ్ దొరకక చాలామంది ఇబ్బంది పడుతూ ఫోన్ చేస్తూ ఉంటారు. మాకు ఇప్పుడు ఏంటంటే మాకు ఒక టీం అనేది ఉండడం జరిగింది. ఈ టీంలో చాలామంది ఒక్కొక్క ఏరియాకి ఒక కోఆర్డినేటర్ వల్ల ఇప్పుడు కుమారపురం ఒక కోఆర్డినేటర్ కింద, అలాగా మన కాకినాడకి ఒకరు, ఆ ఏలూరుకి, ఆ తిరుపతికి అలా ఒక కోఆర్డినేటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఏరియాలో బ్లడ్ బ్యాంక్ పడితే ఎవరికైనా అవసరం ఉంటే మనం ఇలాగ క్యాంపులు నిర్వహించి వాళ్ళకి అందజేయడం వల్ల వాళ్ళు మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినా మనకి ముందు ఇవ్వడం జరుగుతుంది. అలానే మన కాకినాడలో మన అభయ బ్లడ్ బ్యాంక్ అనేది మన ఆంధ్ర బ్యాక్ సైడ్ అది నిర్వహించడం జరుగుతుంది. అది దానిలో ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం ఎవరికైనా అందించడం జరుగుతుంది. ఇప్పుడు డెంగ్యూ చేసిన వాళ్ళు చాలామంది ప్లేట్లెట్స్ అనేది లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే కొంతమంది డోనర్స్ లేకపోయినా ఇప్పుడు మన అభయ ఫౌండేషన్ నుంచి అభయ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎవరన్నా సరే దొరక ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కూడా మనం డొనేట్ చేయించి మన టీం మెంబర్స్తో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైట్, ఇక్కడ జనసేన నాయకులు ప్రభు గారు ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు వెంకటి సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి ప్రభు గారు, ఇంత భారీ ఎత్తున రక్తదాన శిబిరం అభయ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ దేశంలో ఎవరో రక్తం దొరక్క మరణించకూడదనే ఒక సంకల్పంతో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఆంధ్రప్రదేశ్ అంతా యువకుల్లో బాగా ఉత్తేజాన్ని నింపి ఈ రక్తదానం వల్ల మీరు ప్రాణదాతలు అవుతారని ఆయన సంకల్పాన్ని రాష్ట్రం అంతా విస్తరించడం వల్ల ఈరోజు బ్లడ్ దొరక ఎవరో మరణించడం అనేది కానీ జరగడం లేదు. దానికి కారణమైన చిరంజీవి గారికి ఆదర్శంగా తీసుకుని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాజకీయాల్లోకి రావడం, సినిమాల్లో రావడం జరిగింది. ఇవాళ ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరత రాకూడదనే సంకల్పంతో జన సైనికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా రక్తం దొరక్క మరణించకూడదనే ఒక సంకల్పంతో చిరంజీవి గారు ఆ రోజు స్థాపించిన ఈ కార్యక్రమం ఇవాళ మా గ్రామంలో అభయ బ్లడ్ బ్యాంక్ వారు ఈరోజు గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. చాలా ఘనంగా ఏర్పాటు చేసి ఇవాళ యువకుల్లో మరీ ముఖ్యంగా జన సైనికుల్లో ఉత్తేజాన్ని నింపి ఇవాళ దాదాపుగా ఒక పల్లెటూరు, ఒక చిన్న గ్రామం అయినా సరే మా గ్రామంలో పిఠాపురంతో పోటీ పడేంతగా ఇవాళ డోనర్స్ రావడం చాలా ఆనందకరం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమం మరెన్నో వాళ్ళు నిర్వహించాలని కోరుకుంటూ సెలవు. మీరు చెప్పండి, ఈ కార్యక్రమం ఇలా ఏర్పాటు చేయడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజునే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కాబట్టి మా కుమారపురం గ్రామంలో మంచి బ్లడ్ క్యాంపు, అభయ బ్లడ్ క్యాంపు వాళ్ళు ముందుకు వచ్చి కాకినాడ నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎంతోమందికి లేనింటి వాళ్ళకి బ్లడ్ దానం చేయడం జరుగుతుంది. అలాగే ఆ విధంగా మీ అందరూ కూడా సహకరించాం. తెలుగుదేశం, జనసేన కూడా కలిసి చాలామంది ఇక్కడ డోనర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు ఈ రోజున చూసుకోవాలంటే నేను ఎక్కడైనా సరే మగవాళ్ళు ఇవ్వడం చూశాను నేను.
కానీ మా కుమారపురంలో చూస్తే చాలామంది లేడీస్ ఇవ్వడం కూడా జరిగింది. అది ఇవాళ ఫస్ట్ టైం చూడడం ఇదే. నేను బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం అంటే లేడీస్ కూడా అంతే పవన్ కళ్యాణ్ మీద అంత అభిమానంతో వచ్చి ఇవాళ బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ అభయ బ్యాంక్ వాళ్ళు కూడా చాలా మంచి సంకల్పంతో మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం కూడా ఇవాళ నియోజకవర్గంలో ఎక్కడ చేయలేనట్టుగా మా కుమారపురం గ్రామంలో 100 పైగా బ్యాగర్స్ రావడం జరిగింది. అందుకని ఈ అభయ బ్యాంకు వాళ్ళ బ్లడ్ బ్యాంకు 10 కాలాల పాటు చల్లగా ముందుకెళ్లాలని, అందరికీ ఉపయోగపడాలని ప్రజలందరికీ మేము కోరుకుంటున్నాం. జై జనసేన. చాలా అద్భుతంగా మాకు సహకరించి అరేంజ్మెంట్స్ అవి కూడా చేయడం. గత ఏడాది కూడా అభయ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది కూడా వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మందికి వారు ఉపయోగపడుతున్నారు. బ్లడ్ అవసరమైన డెంగ్యూ సీజన్లో బ్లడ్ దొరక్క ప్లేట్లెట్స్ లేక ఇబ్బంది పడుతున్న వారికి రక్తదానం చేయడం వల్ల అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అది ముగ్గురి ప్రాణాలు నిలబెడుతుందని చెప్పి కూడా ఇక్కడ అభయ బ్లడ్ బ్యాంక్ సీఈఓ అయినటువంటి రాజేష్ గారు, అదేవిధంగా వారి టీము సహాయ సహకారాలతో కుమారపురంలో మన డిప్యూటీ సీఎం గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.